నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకే ఒక్క పాట మొత్తానికి నవీన్ యాదవ్ని ఉప ఎన్నికల్లో గెలిపించింది. అదే పాటకి ఒక వ్యక్తి సైతం కూడా ఫేమస్ కావడం జరిగింది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ పోటీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే ఆ ముఖాన్ని పరిచయం చేసిందో ఆ పాటకు డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తిని సైతం కూడా మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సైతం కూడా ఆ లేడీని పరిచయం చేసింది. ఆ వ్యక్తి మనం ముంగట్టున్నారు శ్రీదేవి గారు. ఆమెను చూస్తే సరే గుర్తుపట్టడం కాస్త లేట్గా వచ్చేమో కానీ ఖచ్చితంగా కూడా గుర్తుపడతారు. దేంతో గుర్తుపడతారంటే ఒకే ఒక్క పాట నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి పాట. ఆ పర్ఫార్మెన్స్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉర్రూతలోకి ఇచ్చేటువంటి పాట కావచ్చు, ఆమె వేసినటువంటి డ్యాన్స్ తోటి ఇంకా చాలా ఊపి తీసుకొచ్చినటువంటి ఆ పాట. ఆ పాటకి ఆమెతో కొంచెం డ్యాన్స్ తోటే స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్క నమస్తే. నమస్తే అన్న. మీరు అంటే ఎందుకంటే తెలంగాణలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఆల్రెడీ మీరు సుపరిచితం అయిపోయారు. ఓవర్ నైట్ స్టార్గా మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీ డాన్స్ తోటి ఎందుకంటే చాలా మంది చూసే వాళ్ళకి ఈమె ఎవరు అని చెప్పేసి అనుకోవచ్చేమో. మీ డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఒక్కసారి మళ్ళీ ఒకసారి నేను ఒక్కసారి సాంగ్ను ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తా. దాని తర్వాత మీ డాన్స్ని కూడా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ డాన్స్ కదా మీకు తెచ్చింది. అయితే ఒక్కసారి మీరు ఈ పాటకి నిందలు మోసింది నువ్వేగా, మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా, అడుగులు ఆపింది నీయేగా, మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా, ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే, మనసున్న మారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీహిల్స్ కిరీటమే, ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు, బాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే, బాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఈ పాటకి పర్ఫార్మెన్స్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ శ్రీదేవి చేసింది. ఒక్కసారి మళ్ళీసారి పరిచయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఏంటి ఈ డ్యాన్స్కు మీకు ఉన్నటువంటి అంటే గతంలో ఏమైనా ప్రిపేర్ అయిపోయిందా లేకపోతే సడన్గా మీరు చేసినటువంటి డ్యాన్స్ అయితే? సడన్గానే చేసామండి. అప్పటికప్పుడు ఈ పాట మాకు నచ్చి నవీనన్న మాకు ఒక సొంత అన్నేలాగా ఫీల్ అయ్యి ఆయన పడుతున్న తాపత్రయం చూసి మేము ఇది చెయ్యాలి, మేము ఓన్గా ముందుకు నడవాలి, మేము మా కళాకారుల సపోర్టింగ్ నవీనన్నకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇంత యాక్టివ్గా ఇంత స్ట్రాంగ్గా ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఇది ఒక్కటే పాటగా లేకపోతే మిగతా చాలా పాటలకు మీరు డాన్స్ చేసినలా? మిగతా చాలా సాంగ్స్కి డాన్స్ చేసామండి. మీరు చూసుకుంటే కొన్ని లోకల్ ఛానల్స్లలో కూడా రెడ్ కలర్ శారీస్లో, తర్వాత ఈ కలర్ శారీలో, తర్వాత బ్లూ కలర్ శారీస్లో కొన్ని వీడియోలు కనిపిస్తాయి నాకు. కొన్ని లోకల్ ఛానల్స్ వాళ్ళు ఒక్కొక్క క్లిప్లుగా తీసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఈ పాట ఇంత హైప్ అవ్వడం అనేది చాలా ఆనందకరం. ఎట్లా అనిపిస్తా ఉన్నది అంటే మీరు చాలా ఏళ్ళుగా మీరు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అవునండి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు ఉండకపోవచ్చు మేబీ నేను అనుకుంటున్నా. ఈ పాటకు మీకు ఉన్నటువంటి రిలేటివ్సే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఏ విధంగా ఫీల్ అయినా ఒకటే రాత్రి మీరు పోస్ట్ పెట్టడం, అది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ కావడం, ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అంటే జతిన్ గారికి చెప్పాలండి. మన జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు లాస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఈ ప్రచారం అనేది ఆగిపోతుంది అన్న మూమెంట్లో నేను ఏదో ఫన్నీగా చేశాను. అన్న మీద ఆనందంతో ఆయనని గెలవాలి, ఖచ్చితంగా గెలిచి మా లాంటి కళాకారులను ఆదుకోవాలి, మాకు లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చేసిన చిన్న క్లిప్ ఇంత వైరల్ అయ్యి మాకు ఇంత మంచి పేరు తెస్తుందని మేము అసలు ఊహించలేదు. ఇలా అయినందుకు చాలా ఆనందిస్తున్నాం. ఎవరేమన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారమ్మా అని చెప్పేసి ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందనలు తెలుపు అంటే కొంత ప్రముఖులు చాలా మంది చేశారండి. అంటే 3 రోజులు నాన్ స్టాప్గా నా మొబైల్ మోగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా, నా రిలేటివ్స్ కానీ, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా తరాల వెనకాల ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్స్ చేయడం, మాట్లాడడము, వాళ్ళు పరిచయం చేసుకోవడం, నన్ను పరిచయం చేసుకోవడం, నాకు ఫోన్ చేయడం అనేది తెలంగాణనే కాదు ఆంధ్రాలో నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి.
దానికి నేను చాలా రుణపడి ఉంటాను జతిన్ గారికి. అండ్ నాకు ఈ ఎలక్షన్ నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నవీన్ అన్న కూడా మాకు సపోర్ట్గా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎవరన్నా వాళ్ళు అంటే మీ పర్ఫార్మెన్స్ ఆ పాటకే డాన్స్ చేసింది కాబట్టి ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా మీకు ఏమైనా ఫోన్ చేసి బాగా చేశారమ్మా అని చెప్పి శ్రీశైలం యాదవ్ నవీన్ అన్నో లేకపోతే వాళ్ళ సోదరుడు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసేటువంటి అది ఏమైనా వచ్చినా మీకు కాల్స్? నవీన్ అన్న దగ్గర నుంచి, శ్రీశైలం నాన్న దగ్గర నుంచి రాలేదు, కానీ యాదవ్స్ల దగ్గర నుంచి వేరే అంటే కొల్లూరు నుంచి, తర్వాత మన ఓల్డ్ సిటీ నుంచి చాలా బాగా చేసావు తల్లి అని కాల్స్ వచ్చాయి. అలాగే జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా నా నెంబర్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడారండి. డ్యాన్స్ గురించి మాట్లాడారు, నా పర్ఫార్మెన్స్ గురించి కూడా నాతో చాలాసేపు మాట్లాడడం జరిగింది. సో ఎవరైనా మీకు అంటే మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం నవీన్ యాదవ్ దగ్గరికి మిమ్మల్ని, చాలా బాగా చేశారు ఒక ఉత్సాహంగా, అంటే ఆ పాట ఒక రకంగా నల్గొండ గద్దర్ ఒక రకంగా ఆయన పాడితే ఏ విధంగా జనాలకు వెళ్ళిందో మీరు డ్యాన్స్ చేసిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్పందన వచ్చింది. అవునండి, ఆ పాటకు అంత గుర్తింపు కూడా వచ్చింది. అవునండి. సో ఎవరైనా మీకు ఫోన్ చేసి మేము నవీన్ ఇంటికి తీసుకెళ్తాం రాండి అని చెప్పేసి తీసుకెళ్తాము అని అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అన్న దగ్గర నుంచి కూడా పిలుపు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర ఉండే కొంతమంది కూడా నాకు కాల్ చేయడం జరిగింది. నీ పాట అన్న కూడా చూశాడు, నువ్వు ఇక్కడ వరకు రీచ్ అయ్యావు తల్లి అని నాకు రేవంత్ అన్న చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగిందండి. కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పాటలకే మీరు చూస్ చేసుకుని డ్యాన్స్లు వేస్తారా, లేకపోతే ఏ పార్టీ అయినా కానీ మీకు సంబంధం లేదా? ఏ పార్టీ అంటే కొన్ని పార్టీల వరకే మేము చేస్తామండి. అంటే మేము కళాకారులము ఒక పార్టీకి పరిమితమని కాదు, కానీ నేనైతే మా తరాల నుంచి మేము కాంగ్రెస్ నుంచే చేస్తాం. మా తాతలు కానివ్వండి, మా అమ్మ కానివ్వండి, మా సార్ కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, మా మామయ్య వాళ్ళు, ఈవెన్ మా మర్దులు కూడా మేము కాంగ్రెస్ నుంచే చేస్తాము. ఒక ఎక్కువ శాతం అనేది కాంగ్రెస్ సైడ్ మొగ్గు చూపుతాము. సో మీరు అంతా కూడా మీ ఫ్యామిలీ అంతా అంటే మీకు సంబంధించిన ఫ్యామిలీ, సో గడవడం ఎట్లా? కేవలం ఈ కళను నమ్ముకొని ఉన్నారా? ఇంకేమో మిగతా టైంలో ఏమన్నా వర్క్ చేస్తారా, లేకపోతే ఏమైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయితే కూడా మీరు వెళ్ళి డ్యాన్స్ చేస్తారా? అంటే ఇవే ముఖ్యంగా ఎలక్షన్ ప్రోగ్రాంలు చేస్తామండి, పెళ్లి ప్రోగ్రామ్స్, తర్వాత నవరాత్రుల ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్, ఇవన్నీ కండక్ట్ చేస్తాము. మా జీవనాధారమే ఈ ఫీల్డ్, ఈ వర్క్, ఈ డ్యాన్స్ చేయడమే మా వృత్తి అండి, అంతే. సో చాలా కష్టం, అంటే పురుషులకు ఉన్నటువంటి వెసులుబాటు మహిళలకు ఉండదు. సో ఈ కళాకారులు అంటే కొంత, ఎందుకంటే నైట్ టైం కూడా ఆ స్టేజ్ దగ్గరే స్పెండ్ చేయాలి, నైట్ టైంలో కూడా మీకు పెట్టినటువంటి వెహికల్లోనే పడుకోవాలి. సో ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చామా అన్నటువంటి బాధ ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు వచ్చామా అనే బాధ కంటే ఈ దీంట్లో మాకు గుర్తింపు రావాలి, మాకంటూ ఒక స్థానం దొరకాలి అనే దాని గురించి ఎక్కువ బాధపడ్డామండి. అంటే ఏ వర్క్లో వెళ్ళినా, ఏ జాబ్లో చూసినా ఏదో ఒక రిస్క్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం రిస్క్ ఉంది, దాన్ని కూడా మేము చాలా ఇష్టంగా ముందుకు నడవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎట్లా కుటుంబం ఓకేనా? ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి డ్యాన్స్కి, మీరు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్కి గడుస్తుందా, లేకపోయినట్టు ఏంటి ఇబ్బంది ఉందా ఏమైనా మీ కుటుంబం? ఇబ్బంది ఉంటుంది. అంటే సీజన్ ఉన్నప్పుడు హ్యాపీ అండి, లేనప్పుడు కొంచెం స్ట్రగుల్, కొంచెం ఇబ్బంది అనేది ఫేస్ చేస్తున్నాము. పోను ఇది మారుతుందని అనుకుంటున్నాం. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ డ్యాన్స్ చేయబట్టి స్టేజ్ల పైన? 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు. రేపు డిసెంబర్ వస్తే 13 కంప్లీట్ అయ్యి 14 సంవత్సరాలు ఈ ఫీల్డ్ నేను ఎంచుకొని ఈ ఫీల్డ్లో వచ్చి నేను ప్రోగ్రామ్ చేయడం అనేది. సో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కూడా కళాకారులు చాలా మందిని కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది తెలంగాణ ఏదైతే రసమై బాలకిషన్ ఉన్నప్పుడు. సో ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి అయితే కొలువులు, ఇంకా కొత్త కొలువులు అయితే రాలేదు. సో ఏమన్నా మీది ఉందా, మీ ప్రపోజల్ ఉందా, మీ పేరు ఏమైనా, మీ టీం వాళ్ళది పర్ఫార్మెన్స్? లేదు, కాకపోతే రాష్ట్ర అధ్యక్షుడైన వంగ శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఉద్యోగం లేదు కాబట్టి ఎక్కడైనా గవర్నమెంట్ ప్రోగ్రాంలు జరిగితే అక్కడ ఖచ్చితంగా మాకు అవకాశం కల్పిస్తారు. అలాగే అది బడ్జెట్ తక్కువనా ఎక్కువనా అనేది పక్కన పెడితే మేము చాలా పెద్ద స్టేజీలలోనే మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. శివరాత్రిలో కానీ, దసరా కానీ, ఏ పండుగ అయినా సరే మేము సెలబ్రేట్ చేసుకునేది అంటే స్టేజీల మీదనే. ఓకే. మా ఫ్యామిలీతో ఈరోజు దసరా పండుగ ఉంది, ఇంటికి వెళ్ళాలి, అమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది చాలా తక్కువ. మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే జాబులు అయితే లేవు, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్, అవకాశాలలో అయితే మేము ఖచ్చితంగా దాంట్లో పాల్గొంటాము. మాకు వంగ శ్రీనివాస్ గౌడ్ గారు మాకు అవకాశం కల్పిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా దాంట్లో పాల్గొంటాం. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది, సో నవీన్ యాదవ్కి గెలుపు ఏ విధంగానైతే ఆ కుటుంబంలో హ్యాపీ తీసుకొచ్చిందో, సో ఆ పాట ద్వారా మీరు వేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ద్వారా మీకు అంత పెద్ద పేరు తీసుకురావడం జరిగింది. అవునండి. సో ఏంటిది మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అలాగే మమ్మల్ని కళాకారులని కూడా ఆదరించాలని,
మా కష్టాన్ని తను కళ్ళతో చూసావు అనే నువ్వు కళ్ళతో చూసావు. అలాగే మమ్మల్ని ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి, మన ప్రభుత్వం కాబట్టి మా కళాకారులను కంపల్సరీ నువ్వు గుర్తించాలి. మేము ఇంతమంది ఉండి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాము, మీరు ఎంత కష్టపడ్డారో మేము మా కళ్ళతో చూసాం, మా కష్టాన్ని కూడా మీరు చూశారు కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో మీరు ప్రచారం అయిపోయిన తర్వాత అంటే 11వ తారీఖే ప్రచారం అయిపోయింది, ఎన్నికలు కూడా కావడం జరిగింది. దానికంటే ముందు మీరు ఆల్రెడీ ప్రచారాన్ని ఇంకా 2-3 రోజుల ముందంటే ఆపేసిళ్ళు. అవునండి. సో ఆయన గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు. మేము అసలు అంటే గెలుస్తారు అనే హోప్ మాకుండే. మేము క్యాన్వర్సింగ్ ప్రోగ్రామ్ చేస్తూతో పాటు క్యాన్వర్సింగ్ కూడా చేసాము, చాలామందితో కలిసాము, మాట్లాడాము. అన్నయ్య తన మనస్తత్వం ఏంది, తను ఏ విధంగా సహాయపడతారు, ఏ విధంగా మనుషులని దగ్గర చేసుకుంటారు అనేది చాలామంది చెప్పారు కాబట్టి గెలుస్తారని మేమైతే ఖచ్చితంగా నమ్మాము. వాళ్ళు ఎప్పుడైనా ఆయనను ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కాదు, ఇవ్వక ముందుకు ఎప్పుడైనా కలిసిన వాళ్ళతో ఏమైనా మాట్లాడారు? కలిసానండి, కలిసాము, మాట్లాడాము. ఒక తమ్ముడు ఒక అన్నయ్య చెల్లెని ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా ఖచ్చితంగా మనం గెలుస్తాము, కంపల్సరీ మీరు బాగుంటారు, మీతో పాటు నేను బాగుంటాను అని కూడా నాతో మాట్లాడడం జరిగింది. సో మీ టీం అంతా కూడా మెయింటైన్ చేసేది ఏపూరి సోమన్న. అవునండి. సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సోమన్న ఏమన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఏమన్నా? చాలా ఆనందపడ్డారండి. ఎందుకంటే ఏపూరి సోమన్న గారితో మేము గత 8-9 సంవత్సరాల నుంచి నేను ఆయన ట్రూప్లోనే పనిచేస్తున్నాను. అంటే ఎక్కడన్నా పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మేము కంపల్సరీ చేసాము ఆయనతో. ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. నేను అక్కడ కొన్ని సందర్భం వల్ల ఆయన రాలేకపోయాడు, కానీ చాలా ఆనందపడుతున్నారండి. అసలు మనకి ఇంత పేరు వచ్చింది, మన గ్రూప్కి మన ట్రూప్కి అంత మంచి పేరు వచ్చిందని తను చాలా సంతోషపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీశైలం యాదవ్ గారికో లేకపోతే వాళ్ళ సోదరుడికి ఏమైనా చెప్పాలనుకున్నట్టయితే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నానండి. అన్నయ్య, మీరందరూ మా కష్టాన్ని చూశారు, మా బాధల్ని చూశారు. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని చూశారు, అలాగే మా కళాకారులను కూడా చూశారు. మన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు అండగా నిరుద్యోగ కళాకారులు కూడా మీతో పాటు వచ్చారు. మన దగ్గర ఎలాంటి ఆశయం ఆశించకుండా మీ దగ్గరికి వచ్చి ప్రచారం చేశారు కాబట్టి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నాను. సో ఇంకా ఏమైనా మిగతా సినిమా ఫీల్డ్ ముఖ్యంగా చాలామందికి అవకాశాలు చాలా తక్కువ, అంటే నైటే స్టార్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్క పర్ఫార్మెన్స్తో. చాలామంది ఎందుకంటే యూట్యూబ్లో చూసినటువంటి వాళ్ళు, రీల్స్ చూసినటువంటి వాళ్ళు, మిగతా సినిమా అవకాశాలు చాలామందికి దక్కడం జరిగింది. ఏమైనా అట్నుంచి ఏమైనా మీకు ఏమైనా కాల్స్ లేకపోయినట్టు ఎవరైనా పిలుపు వచ్చిందా? పిలుపు వచ్చిందండి, పిలుపు అయితే వచ్చింది. ఎదురు చూస్తున్నాం, ఏదన్నా మన మంచికే అన్న దానికోసం అని ఎదురు చూస్తున్నాం. పిలుపు వచ్చింది, కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది తల్లి అని చెప్పారు. కానీ ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు చూడాలి. సో మీరు కేవలం నిన్నటి వరకు ఒక సైడ్ డాన్సర్ మాత్రమే. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒక మెయిన్ డాన్సర్ గా మారిపోయిన అనుకోవచ్చు? లేదు, సైడ్ డాన్సర్ గా కాదు, మెయిన్ డాన్సర్ని. నాకంటూ ఓన్ ట్రూప్స్ ఉన్నాయి. నేను ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తాను. నేను పెళ్లి ప్రోగ్రామ్స్ తర్వాత ఓన్గా పెళ్లి ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తాను. శ్రీదేవి శ్రీ ఈవెంట్స్ అని చెప్పేసి నా ఈవెంట్ పేరు. నేను పెళ్లి ప్రోగ్రాంలు చేస్తాను, తర్వాత పొలిటికల్ ప్రోగ్రాంలు కూడా చేస్తాను, నవరాత్రులవి చేస్తాను, వినాయక చవితి ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తాను. అక్కడ లీడ్ చేశాను, ఇక్కడ కూడా లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సోమన్న త్రూ వచ్చాం కాబట్టి అన్నకు కూడా ప్రత్యేక మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇప్పుడు సోమన్న గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో కుటుంబాన్ని వదిలేసి పర్ఫార్మెన్స్ మీది ఎక్కడో మహబూబ్నగర్ ఏదో చెప్పారు. సో మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి లేకపోతే ఇంకో కాడు ఉన్నప్పుడు సో ఫ్యామిలీని దూరం అయిపోతున్నా అన్నటువంటి కొంత బాధ ఎప్పుడైనా అనిపించిందా? పిల్లల్ని చాలా బాధపడతానండి. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏ ఫెస్టివల్కి నా ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకుంది లేదు. అంటే గత 10 సంవత్సరాల నుంచి దసరా కానీ దీపావళి కానీ ఏదైనా సరే నా కోసం వాళ్ళు ఎదురు చూసి ఈరోజు చేయాల్సిన పండుగ నేను ఏ రోజైతే ఇంట్లో ఉంటానో ఆ రోజు సెలబ్రేషన్ చేసుకోవడం కూడా చాలాసార్లు జరిగింది. నా ఫ్యామిలీ వాళ్ళ త్రూ నేను ఇక్కడి వరకు నిలబడ్డాను. నేను ఇక్కడ వరకు ఇప్పుడు ఉన్నాను, చేశాను అంటే స్పెషల్గా మా అన్నయ్య శ్రీను గారికి, మా వదిన రోజా గారికి, అలాగే మా అక్క సుజాతకి, మా బావగారైన జాను గారికి నేను చాలా రుణపడి ఉంటాను. నా ప్లాట్ఫామ్ చూసుకున్నా, నా సపోర్ట్ చూసుకున్నా, నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, నా స్టామినా చూసుకున్నా వీళ్ళ నలుగురు త్రూ ఇక్కడికి వచ్చాను. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి, పిల్లలను ఒక దగ్గర, నేను ఒక దగ్గర, మా సార్ ఒక దగ్గర, నలుగురం 4 దిక్కులు అయిపోయిన సమక్షంలో నా పిల్లలను చూసుకొని, ఈవెన్ నన్నైనా సరే నేను వేసుకునే బట్టలు కానివ్వండి,
నేను ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసి నన్ను 10 మందికి పరిచయం చేసిన మా వదినకి నా మనస్ఫూర్తిగా, నా తల్లి లేదు, తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రుల ప్లేస్లో వాళ్ళు ఉండి నన్ను నడిపించిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడైనా మీ పిల్లలు బాధపడ్డటువంటి సంఘటనలు అంటే పండుగలైనా ఫంక్షన్లైనా కానీ అందరేమో ఫ్యామిలీతో వస్తారు, మీరే ఎక్కడో ప్రోగ్రామ్కి వెళ్ళి సార్లు ఇదేంటి మనకు అవసరమా అని చెప్పేసి ఎప్పుడైనా విభేదించిందా? అవసరమా అని ఏ రోజు అనలేదు, కానీ బాగా ఏడుస్తారండి, బాగా ఏడుస్తారు. మేము చదువుకుంటాము, నువ్వు ఆపేసేయి, ఇంకా మా కనీసము వాళ్ళ హాస్టల్లో ఉంటారు ఇద్దరు, ఓకే, నువ్వు మాతో స్పెండ్ చేయి, మాతో ఉండు అని చాలాసార్లు వాళ్ళు బాధపడడం కూడా జరిగింది. మా వాళ్ళకి నేను చాలా మిస్ అవుతాను. ప్రతి ఒక్క పండగకి నేను ఎప్పుడూ వాళ్ళతో స్పెండ్ చేయలేదు. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల నేను మంచిగా ఉంటే నా పిల్లలతో నేను స్పెండ్ చేస్తాను. ఈవెన్ నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది, నా కూతురు ఒక దగ్గర, మా సార్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర, మా బాబు ఒక దగ్గర, అట్లీస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు. సో నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళతో కలిసి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కలిసారా ఇప్పుడు? అంటే ఇది జస్ట్ 2-3 డేస్లో కొంత ఎక్కువగా ఇది వైరల్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కలవలే మీ ఫ్యామిలీ, మీ సార్ని కానీ మీ పిల్లల్ని కానీ ఎవరు కూడా కలవలే? మీ వదిన గారిని, మీ అన్నయ్య గారిని? అంటే అన్న వదినని కలిశాను, అన్న వదినతో కలిశాను, మాట్లాడాను, కానీ పిల్లలతో ఇంకా కలవలేదు. పాప ఒక దగ్గర ఉంది, బాబు కాలేజ్లో ఉన్నారు, మా సార్ వచ్చేసి విలేజ్లో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను. ఈ 3-4 డేస్ నుంచి ఫోన్లలో, తర్వాత వాళ్ళని వీళ్ళని కలవడము, వాళ్ళు వచ్చి నన్ను కలవడము, తర్వాత కొన్ని కాల్స్ రావడం, దీంట్లో బిజీ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మీ పిల్లలు, మీ ఆయన హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు 13 ఏళ్ల నుంచి నువ్వు పడ్డ కష్టానికి నీకు గుర్తింపు వచ్చింది మమ్మీ అని ఫోన్ చేశారు, మాట్లాడారు, కానీ నేను పర్సనల్గా వెళ్ళి కలవలేకపోయాను. ఇన్ కేస్ నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను నా ఫ్యామిలీతోనే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఖచ్చితంగా నా పిల్లలని కూడా సంతోషపెడతాను. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి పాటకి పర్ఫార్మెన్స్ చేసింది, సో అది గొప్పగా విజయవంతం అయిపోయింది. సో మిగతా మూవీస్కి సంబంధించినటువంటి సినిమాలు మీకు ఇష్టమైనటువంటి పాటకు డ్యాన్స్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏం పాటకు మీకు బాగా ఇష్టం? మీకు డ్యాన్స్కి మీకు సరిపోయేటువంటి పాట ఏది? సరిపోయి అంటే నేను మన ఇప్పుడు పెళ్లి పాటలు అని చెప్పాను కదా, సో నేను ఒక సాదాసీదా మనిషి ఉన్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేయగలవు అని నా ఫ్రెండ్ ఒక ప్రవీణ్ అనే ఒక పర్సన్ తీసుకొచ్చి నన్ను పరిచయం చేసిన తర్వాత నేను అక్కడి నుంచి నేను మన మహిళా అధ్యక్షురాలైన కవిత గారికి, తర్వాత సునీత గారికి కలిశాను. అక్కడి నుంచి నేను వంగ శ్రీనివాస్ గౌడ్ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి మనకి ఎప్పుడో ఈ పెళ్లి పాటలు ఏవైతే ఉన్నాయో దీనికి రూపకల్ప అయిన గిడుగు రామ్మూర్తి మనవరాలైన స్నేహలత మురళి గారి దగ్గర నేను అసిస్టెంట్గా చేశాను. వాళ్ళ దగ్గర నేను 8-9 సంవత్సరాలు అమ్మ దగ్గర నేను ప్రోగ్రామ్ చేశాను. అమ్మ దగ్గర నేను నా కట్టు కానీ, నా బొట్టు కానీ, నేను నడిచే నడక కానీ, నేను నేను చూస్ చేసుకున్న పాటలు కానివ్వండి, చాలా అనేది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈరోజు తను ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ అమ్మ ఈ క్రెడిట్లో నీకు ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది, నీ కూతురుగా నాకు బ్లెస్ ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. సో మీరు డ్యాన్స్ చేస్తూ అబ్జర్వేషన్ చేసిన మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవంతా కూడా, సో ఒక రకమైనటువంటి ఆ స్మైల్ సో కేవలం కెమెరా ఫోకస్ కోసమా, లేకపోతే ఉన్నట్టు ఏదంటే నిజంగా మీకు ఆ సంతోషం అనిపించి అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు? అసలు ఆ వీడియో క్యాప్చర్ చేస్తున్న విషయం కూడా మాకు తెలియదు. అసలు అక్కడ వీడియో ఇలా అవుతుంది, ఇలా వీడియో తీస్తున్నారు అనేది మేము చూడలేదు. కింద ఎంజాయ్మెంట్ చేస్తుంటే నవీన్ అన్న గెలుస్తాడు అనేది యాక్చువల్లీ మాకు 4 గంటల వరకు మాకు అర్థమైపోయింది. అక్కడ జరిగిన ఎక్కడ ఆ ప్లేస్, ఎక్కడ మీరు కరెక్ట్గా మీరు డ్యాన్స్ చేసినటువంటి ఆ ప్లేస్? జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఏ డివిజన్ లో? యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ఉంది కదండి, దానికి కొంచెం పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ నవీన్ అనే వాళ్ళ ఇంటి దగ్గరలో, వాళ్ళ ఆఫీస్ దగ్గరలో అనుకుంటున్నాను, ఆఫీస్ దగ్గర కదా, వాళ్ళ ఇంటి దగ్గరలో చేశాము. అక్కడ ఉన్న క్రౌడ్ కానివ్వండి, అక్కడ ఉన్న నవీన్ అన్న మీద ఉన్న ప్రేమ ఆప్యాయతను చూసి ఆటోమేటిక్గా ఆ ఫీల్తో అలా చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీదేవి గారి యొక్క ఆమె చేస్తున్నటువంటి వృత్తి దాదాపుగా 13 సంవత్సరాలు. సో 13 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అటువంటి పేరు అయితే రాలేదు. సో మనం కూడా చాలా, నేను నా ఒక్కడికే కాదు, యావత్తు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వైరల్ అయిపోయింది. చాలా యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసిన రీల్స్లలో ఓపెన్ చేసినప్పటికీ సైతం కూడా ఆమె సంబంధించిన వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అది కనబడతా ఉంది. అంటే ఆ విధమైనటువంటి ఫోకస్, ఆ విధమైనటువంటి ప్రచారం ఆమెకు లభించని చెప్పొచ్చు. సో ముఖ్యంగా కళాకారులని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆ కళల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అదైతే నాట్యమే కావచ్చు, పాటలే కావచ్చు, ఆటలే కావచ్చు, సో దాని ద్వారా
కొంత ఆ ఓటర్లని కావచ్చు ప్రజల్ని కూడా చైతన్యపరిచేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కళాకారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ ద్వారా నవీన్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ కుటుంబం సైతం కూడా ఆమెను ఖచ్చితంగా కూడా చేరదీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నవీన్ యాదవ్ కేవలం తెలంగాణ జూబ్లీ హిల్స్కి కాదు, యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సైతం కూడా మరోసారి ఆమెకు సంబంధించినటువంటి నాట్యం ద్వారా ఆమె చేసినటువంటి డ్యాన్స్ ద్వారా మరోసారి పరిచయం చేసింది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కాస్త ఆమెను దగ్గరికి ఇంటికి పిలిపించి ఆమెకు ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.